ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ విధంగా తండ్రి మేమందరం కూడుకొని మీ అమూల్యమైన మాటలు తండ్రి నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యం చెప్పుచుండగా నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినే మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును ఇవ్వండి తండ్రి. వాక్య ప్రకారం మేమందరూ జీవించే మనసును మా అందరూ దయచేయమని త్వరలో నన్ను క్రీస్తు ప్రభువుల వారి పేరు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునామం బట్టి అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పొద్దున మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ధనవంతుడని నేర్చుకున్నామండి. ఆయన ఎంత ధనవంతుడండి! ఆకాశమందు ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ, అదేవిధంగా అదృశ్యమైనవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి అంటే కనబడేవి కనబడినవి కూడా ఆయనే సృజించినట్లుగా మనం పొద్దున నేర్చుకున్నామండి. అదేవిధంగా ఆయన ఎంత ధనవంతుడో, అదేవిధంగా ఎంత బలవంతుడో మనం నేర్చుకోవడం అనేది జరిగిందండి. అయితే ఇంత ధనవంతుడని యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు దరిద్రుడిగా మారవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దరిద్రుడిగా ఎందుకు మారవలసి వచ్చింది? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి ఉండి వ్యాపారం చేశాడండి. వ్యాపారం చేసినప్పుడు ఏమైందంటే తనకి నష్టం వచ్చిందండి. నష్టం రావడం వల్ల ఏమైందండి? దరిద్ర్యం వచ్చిందని అనుకోవచ్చండి. దరిద్ర్యం కన్నా దారిద్ర్యం. అదేవిధంగా లేదంటే ఒక వ్యక్తి ఆస్తిపరుడు, ఆ వ్యక్తి ఫుల్గా మందు తాగి రోజంతా తన ఆస్తినంతా పాడు చేసేసుకొని దారిద్ర్యాన్ని తెచ్చుకున్నాడు అనుకుందామండి. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు తనకున్న ఆస్తిని పాడు చేసుకోవడం వల్ల దారిద్ర్యంలోనికి రాలేదండి. పాడు చేసుకోవడం వల్ల ఆ దారిద్ర్యంలోనికి అనేది రాలేదండి. ఎవరో నెట్టడం వల్ల యేసు ప్రభుల వారు మాత్రం దారిద్ర్యంలోనికి రాలేదండి. అయితే యేసు ప్రభుల వారి పుట్టుక మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎంత ఘోరాతమైన పరిస్థితి అంటేనండి, పశువుల పాకలో జన్మించారండి. పశువుల తొట్టే ఆయనకి ఉయ్యాలగా మారిందండి. ఏమండి, ఇక్కడున్న ఎవరైనా సరే పశువుల తొట్టులో పుట్టామండి? ఒక్కరు కూడా పుట్టలేదండి. కానీ యేసు ప్రభుల వారి దీనాతి స్థితి ఎలా ఉందండి? పశువుల తొట్టులో పుట్టి, పశువుల పాకలో పుట్టి, పశువుల తొట్టులో ఉయ్యాలుగా ఉండటం అనేది జరిగిందండి. ఇలా యేసు ప్రభుల వారు పెద్దవారయ్యి ఒక సందర్భంలో, ప్రభా నేను కూడా నీ వెనకాల వస్తానన్నప్పుడు ఒక యవనుడు, అప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటండి? నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూడులుండెను, మనుష్య కుమారుడు నివసించి తలవాల్చుటకు స్థలము లేదంటండి. అంటే యేసు ప్రభుల వారు ఎంత దీనాతి స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుందండి. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తన సొంత ఇంటివారు ఏమంటారండి? ఇతనికి మతి చెల్లించింది అంటారండి. కొందరైతే తిండిపోదని కూడా అనటం కూడా జరిగిందండి. అదేవిధంగా అతని యొక్క శిష్యులు అప్పటి వరకు యేసు ప్రభుల వారితోనే ఉన్నారండి. సిలివేసే టయానికి ఈయన ఎవరో నాకు తెలియదని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే శిష్యులు కూడా యేసు ప్రభుల వారిని వదిలేశారండి. అయితే ఎంత మంచి మనసు యేసు ప్రభుల వారిది అంటేనండి, సైనికుల్లో ఒక ఆయన చెవు పేతురు గారు నరికేసినప్పుడు ఏమవుతుందండి? యేసు ప్రభుల వారు మరలా దాన్ని అతికిచ్చి నన్ను సిలువకు తీసుకెళ్ళనని వారి దగ్గర ఉండటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, యోధా అండి, ఇస్కరియోతు యోధా, యేసు ప్రభుల వారు డబ్బు సంచిని యోధాకి ఇచ్చారండి.
యోధాకి ఇచ్చినప్పుడు కూడా తను 30 వెండి నాణేలకు యేసు ప్రభుల వారిని బజారుని నిలబెట్టేశాడండి. ఆ యొక్క రోమా సైన్యానికి యేసు ప్రభుల వారు 30 వెండి నాణేలకు అమ్మేశాడండి. అంతటి దీనస్థితిలో యేసు ప్రభుల వారు ఉన్నారండి. అదేవిధంగా ఆయన సిలివేసేటప్పుడు కొంతమంది కొరడాలతో కొట్టారండి. కొరడాలతో కొట్టేవాళ్ళు కొడుతుంటే ముఖం మీద ఉమ్మేసేవాళ్ళు వస్తూనే ఉన్నారండి. అయినప్పటికీ ఆయన తుడుచుకొని వెళ్ళిపోయారండి. చివరికి తనున్న వస్త్రాన్ని నన్ను ఏం చేశారండి, చీటీలుగా పంచుకున్నారండి. అంటే ప్రియమైన దేవుని పిల్లలు, యేసు ప్రభుల వారి ఎంత దీనాతి స్థితిలో ఉన్నారండి. అయితే పొద్దున మనం చూసింది ఎలా ఉందండి, ధనవంతుడిగా ఉన్నారు యేసు ప్రభుల వారు. అటువంటి ధనవంతుడిగా ఉన్న యేసు ప్రభుల వారు ఇంత దారిద్ర్యమైన పరిస్థితిలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఈ యావత్తు సృష్టిని చేసింది యేసు ప్రభుల వారే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి యేసు ప్రభుల వారిదే. బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఏదైనా సమస్తమును కూడా ఆయనవే. ఆకాశం అందు ఉన్నాయి కూడా ఆయనవే అని అంటండి. మరి అంత ధనవంతుడిగా ఉన్న యేసు ప్రభుల వారు ఎందుకు దరిద్రుడిగా మారవలసి వచ్చింది అంటే రండి, పిలుపు పత్రిక ఒకసారి చూసుకుందామండి. 2వ అధ్యాయం 6వ వచనం. పొద్దున్న దీన్ని అనుభవాన్ని వివరించడం జరిగింది మనకి. అయినప్పటికీ చెప్పుకుందామండి. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసు ప్రభులు వారు ఎవరండి? దేవునితో సమానమైన వ్యక్తి అండి. అయినప్పటికీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నారంటే యేసు ప్రభులు వారండి. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారండి. అయితే ఈ దాసుని స్వరూపం ఎవరు ధరింపజేశారండి? కింద చూసుకుంటే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడండి. ఎవరో చెప్తే ఈయన జరగలేదండి. తను తానే రిక్తునిగా చేసుకోవడం అనేది జరిగిందండి. అదేవిధంగా 8వ వచనం అండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ చాలనే, ఇక్కడ ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడంటే ఆకారమందు యేసు ప్రభువుల భూలోకానికి వచ్చి మనుష్యుని శరీరంగా ధరించుకొని శిలువ మరణం పొందినంతగా, అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని ఉందండి. అంటే యేసు ప్రభువుల వారు ఎంతగా తగ్గించుకున్నారండి. దేవుని కుమారుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడండి. ధనవంతుడిగా పేరు పొందిన యేసు ప్రభువుల వారు తన్ను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి రావడం అనేది జరిగిందండి. ఇది ఎవరో చెబితే ఆయన వచ్చింది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నామండి, కొన్ని రోజులు మన ఆత్మని కొన్ని రోజులు కుక్కలోనికో లేకపోతే పందులోనికి వెళ్ళమంటే వెళ్తామండి, ఒప్పుకోమండి. పంది అయితే అసలు ఒప్పుకోమండి. కుక్క అంటే ఏదో రకంగా ఒప్పుకుంటాం, కానీ పందిలోకి వెళ్ళమంటే అసలు ఒప్పుకోమండి. ససేమంటే ససేమంటామండి. మరి యేసు ప్రభువుల వారు దేవుని కుమారుడండి, ఆత్మస్వరూపే పరలోక రాజ్యంలో ఉన్నాడండి. అటువంటి దేవుడి కుమారుడు మానవ శరీరాన్ని ధరించుకుని 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉన్నారండి. మనం ఒక వారం రోజులు వేరే దాంట్లో ప్రవేశించమండి. కానీ దేవుని కుమారుడని యేసు ప్రభువుల వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి భూమి మీద? 33.5 సంవత్సరాలు
మానవ శరీరాన్ని ధరించుకొని ఉన్నారండి. ఇంకో వచ్చిన చూసుకుందామండి. యెషయా గ్రంథం 53:10 అండి. 53:10 అండి. అతని నోట ఏ కపటమును లేదు, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా. ఏమండి, ఎవరు చేసుకున్నారండి? తన్ను తానే యేసు ప్రభుల వారు ఏం చేసుకున్నారండి? అపరాధ పరిహార్థ బలిగా చేసుకున్నారండి. అదేవిధంగా 12వ వచనం అండి. ఒక్క నిమిషం అండి, మధ్యలో చూడండి. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఎవరండి పోసింది? యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం ఏం చేశారండి? ధారపోసారంటండి. ఇలా మనం చూసుకుంటేనండి చాలా ఉంటాయండి. ఇంకో వచనం చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం అండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఇక్కడ యేసు ప్రభుల వారు ఎవరు ఏం చేస్తున్నారండి? ఎవరో చెబితే యేసు ప్రభుల వారు తన ప్రాణాన్ని పెట్టలేదండి. తన అంతటా తానే ప్రాణాన్ని పెట్టడం అనేది జరుగుతుందండి. అధికారం కలదు, తీసుకునేటప్పుడు కూడా దానికి అధికారం కాదు. అంటే ఇక్కడ మన ఈ సందర్భంలో ఏంటంటేనండి, యేసు ప్రభుల వారికి అటువంటి అధికారం కలిగి ఉందండి. ఏమండి, మన దగ్గరికి మార్నింగ్ రొట్టె వచ్చిందండి. ఆ రొట్టె ఎలా వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం అండి. అది శరీరానికి సాదృశ్యం. అదేవిధంగా ద్రాక్షారసం అనేది ఆయన యొక్క రక్తానికి సాదృశ్యం అండి. మరి మనం వారం వారం తీసుకుంటున్నామండి. ఏ రోజైనా మనం ఇది యేసు ప్రభుల వారి శరీరం, ఈ ద్రాక్షారసం అనేది యేసు ప్రభుల వారి రక్తం అని ఆలోచించి బాధపడిన రోజులు ఉన్నాయండి. తీసుకుంటున్నాం, తినేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఎందుకు అయిందండి అలాగా? రొట్టె అనేది యేసు ప్రభుల వారి సిలువలో మన కొరకండి, మన కొరకు బలి అవ్వడం అనేది జరిగిందండి. ఇంకో వచ్చి చూసుకుందామండి. 1 తిమోతి పత్రిక 2:6 అండి. ఈయన అందరి కొరకు, ఎవరి కోసం అండి? ఒకరిద్దరి కోసం కాదండి, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. చాలానే. ఏమండి, ఆదాము గారు పుట్టినప్పటి నుంచి పొద్దున్న మనం విన్నామండి, అక్కగారు చెప్పారు పాఠం. ఫస్ట్లోనే పాపం అనేది ఎంటర్ అయిపోయిందండి. సృష్టి ఆరంభంలోనే అవ్వమ్మ గారి ద్వారా ఆదాము గారిలో ప్రవేశించడం, ఆ తర్వాత కయ్యను హేబేల్లో కూడా ప్రవేశించడం జరిగిందండి. హేబేల్లో ప్రవేశించాల హేబేల్లోకి ప్రవేశించాల. కయ్యను ఏం చేశాడండి? తన తమ్ముడిని చంపేశాడు. అంటే ఫస్ట్ వీళ్ళు ఎలా ఉన్నారండి? హాయిగా ఉన్నారు. తర్వాత పాపం చేయటం వల్ల ఏదైనా తోటలో నుండి బయటికి రావడం అనేది జరిగింది. తర్వాత కయ్యను తమ్ముడిని చంపేశాడు. అంటే అప్పటి నుంచి ప్రారంభం అయిపోయిందండి పాపం. తర్వాత జలప్రలయంలోని అనేక మందిని చంపేశాడు దేవుడు. అదేవిధంగా సొదొమ గుమొర్రాలో కూడా పాపం వలన చంపేశాడండి. అదేవిధంగా ఇశ్రాయేలీయులను కూడా అరణ్యంలో
పెట్టలు రాల్చినట్టు చచ్చిపోయారండి వాళ్ళందరండి. అమోనీయులతో పాపం చేయటం వల్లండి. దేవుని మాటను వీళ్ళు వినలేదండి. అంటే మొదటి నుండి కూడా మనిషి అనేవాడు పాపం చేసుకుంటూనే వచ్చాడండి ఇప్పుడు దాకా కూడా. అటువంటి మనిషికి విముక్తుడు అవ్వాలంటే ఏం చేయాలండి? యేసుప్రభులు వారు విమోచన క్రయధనముగా యేసుప్రభులు గారిని తన తనే అప్పగించుకున్నారంటండి. ఎందుకు అప్పగించుకోవాల్సి వచ్చిందండి? మనం చేసిన పాపం కోసం. హెబ్రీ పత్రిక చూద్దామండి ఒకసారి, 9:26 అండి. దీంట్లో రెఫరెన్స్లు ఎక్కువ వస్తాయండి, అంటే మనకు వివరించడం కోసం. 9:26 అండి. అట్లా అయినా అలా జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడినండి. ఇక్కడ యేసు ప్రభువుల వారి యుగ సమాప్తి అంటే మొదటి శతాబ్ద కాలంలో వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారండి? పాప నివారణ జరగడానికి, మనం చేసిన పాపాల కోసం యేసు ప్రభువుల వారు అనేది ఈ భూలోకానికి రావడం జరిగిందండి. అయితే యేసు ప్రభువుల వారు ధనవంతుడే. ఎందుకు దారిద్ర్యాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందంటే, ఎందుకు దారిద్ర్యాన్ని కోరుకోవాల్సి వచ్చిందంటేనండి, మనం చేసిన పాపాల కోసం విముక్తులు అవ్వాలని, అదేవిధంగా మనం ధనవంతులు అవ్వాలనండి. సర్వేశ్వరరావు చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. ఆయన ఎందుకు దారిద్ర్యుడు అయ్యాడంటే, మనం ధనవంతులు అవ్వాలని ఆయన దారిద్ర్యుడు అయ్యాడండి. మరి యేసు ప్రభువుల భూలోకానికి రాకుండా మనం చేసిన పాపాల కోసం తన ప్రాణాన్ని పెట్టకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళేవాళ్ళం అండి, ప్రవేశించేవాళ్ళం అనేది కాదండి. ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం. ఆ పాపంతో పరలోక రాజ్యం వెళ్ళాలంటే అది జరగని పని. కాబట్టి యేసు ప్రభువుల భూలోకానికి వచ్చారు. వచ్చి తన యొక్క ప్రాణాన్ని మన కొరకు తనకు తానే అండి. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, తనకు తానే తన యొక్క ప్రాణాన్ని మనకు పెట్టడం అనేది, మన కొరకు పెట్టడం అనేది జరిగిందండి. అయితే ధనవంతుడు ఉన్న యేసు ప్రభువుల వారు మన కొరకు ప్రాణాన్ని పెట్టారండి. తాను దారిద్ర్యంలోనికి వెళ్ళిపోయారండి. దాన్ని పెట్టిన ప్రాణం వల్ల మనం ధనవంతులు అవ్వాలని దేవుడు యేసు ప్రభువుల వారు కోరుకోవడం అనేది జరిగిందండి. మరి ఆ ధనవంతులు మనం ఎప్పుడు అవుతాం? మనం ధనవంతులు అవ్వాలని యేసు ప్రభువుల వారు ఏం చేశారండి? దరిద్రుడయ్యారు. మరి ఎప్పుడు ధనవంతులు అవుతాం? ఎక్కడ ధనవంతులు అవుతాం? థర్డ్ పార్ట్లో నేర్చుకుందామండి. ఇప్పుడు 2 పార్ట్లు అయినాయండి. థర్డ్ పార్ట్లో మనం ఎప్పుడు ధనవంతులు అవుతామో, ఎలా ధనవంతులు అవుతామో, ఎక్కడ ధనవంతులు అవుతామో నేర్చుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను దేవా. తండ్రి, చెప్పిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించండి తండ్రి. దేవా, మా యొక్క ఆలోచన ఒకటే తండ్రి, మేమందరం మీరు లోకానికి చేరాలని ఒక ఆలోచనే తండ్రి. కాబట్టి తండ్రి, మేమందరం వాక్య ప్రకారం ప్రవర్తించే వారమై తండ్రి, మీరున్న నిత్యరాజ్యానికి రావడానికి మీకు సహాయం దయచేయమని తండ్రి. త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల పేరు అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. చెప్పిదిగా